Watch full episodes on Jio Hotstar. ఇంకా నయ్యో నువ్వు ఈ రోజు మ్యాగ్నెట్ ఫిషింగ్ కి ప్లాన్ చేసావు. మాకు సింపుల్ ఫిషింగ్ చేసి చేసి బోర్ కొట్టేస్తుంది. మ్యాగ్నెట్ ఫిషింగ్ అంటేనే ఒక ఎక్సైట్మెంట్. మెల్లమెల్లగా దీన్ని పైకి లాగుదాం. దారిలో ఎన్ని మెటల్ థింగ్స్ ఉన్నా సరే మన మ్యాగ్నెటిక్ కి అతుక్కొని బయటకు వచ్చేస్తాయి. ఈ రోజు ఎవరి లక్ ఏంటో ట్రై చేసి చూద్దామా? ఏదో ఒకటి చిక్కుకుంది. నేను లాగలేకపోతున్నాను. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇందులో ఏదో నిధి ఉంటుంది అనిపిస్తోంది. రండి తెరిచి చూద్దాం. సిండ్రెల్లా యొక్క శాండిల్ ఇక్కడ ఉంది. ఇంకొక శాండిల్ ఎక్కడుందో వెళ్ళి వెతుకు. మైరా దీన్ని తీసుకుని నువ్వు ఒక సిండ్రెల్లా మారి ప్రిన్స్ పార్టీకి వెళ్ళు. కావాలంటే చెడు నా మ్యాజిక్ తో ఈ శాండిల్ ని కొత్తగా మార్చేస్తా. ఆ తర్వాత దీన్ని ఇంకొక పేర్ ని రప్పించి నేను వేసుకుంటాను. జంతర్ మంతర్ కాళీ కలంతర్ జూ. అరే ఏంటిది? ఇది నా వెనక వస్తుంది. మైరా ఎవరైనా కాస్త దీన్ని ఆపండి. ఇప్పుడు నా లక్ ఏంటో చూసేద్దాం పదండి. దీన్ని చూడడానికి రాజుల కాలం నాటి కత్తిలా ఉంది కదూ, కానీ ఇది మనకి యూస్ అవ్వదు. నేను నా మ్యాజిక్ తోటి దీన్ని కొత్తగా మార్చేస్తాను. వద్దు, నేను శాండిల్ నుంచి ఎలాగోలా తప్పించుకున్నాను, కానీ ఆ కత్తి దాడి నుంచి నేను తప్పించుకోలేను. ఇప్పుడు నా వంతు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి చాటుగా చూస్తాను. ఒకవేళ ఇందులో కూడా శాండిల్ ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. లేదా నిధి ఉంటే అది నాకే సొంతం. ఇక్కడ ఎవ్వరూ లేరు. బాక్స్ తెరవడానికి ఇదే సరైన సమయం. తెరుచుకో తెరుచుకో. ఇక్కడ నుంచి పారిపోవాలి. థ్యాంక్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? మనిషివా లేక? నేనే మ్యాగ్నమ్యాన్. నన్ను సర్ మెజెస్టిక్ ఎన్నో సంవత్సరాల క్రితం నన్ను ఈ బాక్స్ లో ఖైదు చేశాడు, కానీ నువ్వు నాకు విడుదలనిచ్చావు. థ్యాంక్ యూ మిత్రమా. నువ్వు మనిషివి కావు. రుద్ర, తాతయ్య, తాతయ్య, రుద్ర. ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా జైసింగ్ చౌహాన్? సరిగ్గా చూడు. నేనెవరో ఇప్పుడైనా నీకు గుర్తొచ్చిందా? మ్యాగ్నమ్యాన్ నువ్వా? ప్రపంచంలోని అన్ని లోహాల మీద నువ్వు కన్నేశావు. నువ్వు నీ పవర్ ని దుర్వినియోగపరుస్తున్నావు. అందుకే నిన్ను సార్ మెజెస్టిక్ ఖైదు చేశారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా తాతయ్యని బంధిస్తావు? ఈ బాయిస్ కాసా కుంపుస్టు. నువ్వు వయసులో చాలా చిన్న పిల్లాడివి, కానీ చూడ్డానికి ధైర్యవంతుల్లా ఉన్నావు. కాసేపు నీ తాతయ్య దగ్గర నన్ను మాట్లాడినివ్వు. జై సింగ్ చౌహాన్, నా గురించి బాగా గుర్తు చేసుకుని ఏం తెలుసో అది చెప్పు. ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా లేదా, లేక నేనే నీకు గుర్తు చెయ్యాలా? సార్ మెజెస్టిక్ నిన్ను ఖైదు చేసి నదిలో బంధించారు. కానీ నీ అంతటా నువ్వు బయటకు రాలేవు.
ఇప్పుడు నిన్ను ఎవరు విడిపించారు? చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, నేను చెప్తాను. కానీ దానికన్నా ముందు సర్ మెజెస్టిక్ ని వెళ్ళి కలిసి అతనికి ఒక షాక్ ఇచ్చొస్తాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ తాతయ్యని విడిపించి వెళ్ళు. ఎందుకంటే నేను బయటికి రప్పించింది నేనే నీ బాస్ని. నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా వినాలి. ఓ, నేను చాలా భయపడిపోయా. ఓ, నా బాస్, నా యజమాని. ఈ జైసింగ్ నా కంట్రోల్లో ఉన్నాడు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నా పేరు మ్యాగ్నమ్యాన్. నేనేమి చింగ్లీని కాదు నువ్వు చెప్పినట్టుగా తలవపడానికి. అర్థమైందా? ఓవర్ గా మాట్లాడుతున్న నిన్ను ఏం చేస్తానో చూడు. నా పేరే మ్యాగ్నోమ్యాన్. నేను అనుకుంటే ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వను. నా లిస్ట్ లో నెక్స్ట్ నువ్వే. మ్యాగ్నమ్యాన్, ఇదంతా మర్యాదగా ఆపే, లేదంటే ఓ నో, ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు కూడా నన్ను బెదిరిస్తున్నారు. నువ్వు నన్నేం చేస్తావు? కాస్త నిన్ను చూసుకో, తర్వాత నన్ను చూడు. నువ్వే ఆశపడినా కూడా నేరుగా వచ్చి నన్ను ఎదిరించలేవు. నా పేరు మ్యాగ్నోమ్యాన్. మ్యాగ్నోమ్యాన్. ఈ బాయ్స్కా చూ. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. నువ్వేం చేస్తున్నావు మైరా? మైరా, ఒక్కసారి నన్ను ప్రమాదాలు ఎరికించుకుంటే నాకు మ్యాజిక్ చేస్తావా? ఎవరు అంతఃపురంలో ఊరికే సిద్ధం చేస్తున్న వాళ్ళు? నువ్వు ఎవరు బాబు? నీ ఆయుధాలు చాలా అందంగా ఉన్నాయి, కానీ ఇవన్నీ నా దగ్గర ఉండడానికి నీ దగ్గర ఉంటేనే మంచిది. 4 పాత్రలు ఒకే చోట ఉంటే శబ్దం రాకుండా ఉంటుందా? అందుకే ఇప్పుడు శబ్దం వచ్చింది, విన్నావుగా? ఏంటి ఈ దెబ్బ ఎలా ఉంది? రుద్రా, నువ్వు నీ వయసుకు మించి తెలివితేటలు గలవాడిగా ఉన్నావు రుద్రా. ఇప్పుడు నాకు కావలసింది నువ్వు కాదు, ఇంకొకడు. సర్ మెజెస్టిక్ ని చూసి చాలా ఏళ్ళయింది. అతనికి సర్ప్రైజ్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఏంటి జైసింగ్, వెళ్దామా? తాతయ్య వెళ్ళకండి, మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ బాయ్స్కా స్క్రీన్ క్రియేటర్. సర్ మెజెస్టిక్, మీరు ఎక్కడున్నారు? త్వరగా ముందుకు రండి. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? నేనే రుద్రాని. సన్ సిటీలో మ్యాగ్నమ్యాన్ అని ఒక మెజిషియన్ వచ్చాడు. వాడు తాతయ్యని బంధించేశాడు. మిమ్మల్ని బంధించడానికి వస్తున్నాడు. సార్ మెజెస్టిక్. రుద్రా, నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? సర్ మెజెస్టిక్ ని చూడాలనుకుంటున్నావా? రా, వచ్చి చూడు. మ్యాగ్నమ్యాన్, సార్ మెజెస్టిక్ ని తాతయ్యని ఏమార్చి బంధించినందుకు సంతోషపడకు. నీకు నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళిద్దరిని వదిలిపెట్టు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో చూద్దు గాని. రుద్రా, చిన్నవాడివిగా ఉన్నా కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు ధైర్యం ఉంది, కానీ వీళ్ళు ఇప్పుడు నా కంట్రోల్లోనే కదా ఉన్నారు. వీళ్ళని విడుదల చేసి నేనే ఎందుకు సమస్యను కొని తెచ్చుకోవాలి? నో 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 నో, నేనే మ్యాగ్నమ్యాన్, మెజిషియన్లకి నాయకుణ్ణి. ఇక నా గురి నీపైనే. నేనే అక్కడికి వస్తాను రుద్ర. నీ ధైర్యాన్ని శోధించి చూడడానికి వస్తాను. అదేంటో తెలియలేదు కానీ నీ ప్యాలెస్ నాకు బాగా నచ్చింది. కమాన్, నన్ను ఆహ్వానించడానికి అక్కడ రెడీగా ఉండు. బై బాయ్. మ్యాగ్నమ్యాన్, ఇప్పుడు మనం ఏం చేయాలి రుద్రా? మనకి తక్కువ సమయమే ఉంది. మ్యాగ్నమ్యాన్ ఎప్పుడైనా ప్యాలెస్ లోకి రావచ్చు. మనం వాడిని ఎదుర్కోవడానికి ఏదైనా మార్గం చూడాలి. ఎవరైనా దయచేసి నా గురించి ఆలోచించండి. నేను లోపల ఇరుక్కుపోయాను. ఇది రంగిలా గొంతులా ఉంది. చిన్లీ, బాక్స్ కింద పెట్టండి. ఈ బాయ్స్కా నార్మల్ ఎస్ట్రికో. ఈ బాయ్స్కా నార్మల్ ఎస్ట్రికో.
అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నీ మంత్రం కూడా పని చేయలేదు. అయితే జీవితాంతం నేను ఇలాగే ఉండిపోవలసిందేనా? నేను ఒప్పుకోను. ఇదంతా నా వల్లే జరిగింది. సారీ రుద్ర, సారీ. నాకు ఈ శిక్ష పడాల్సిందే. రంగీలా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? జరగాలని రాసుంది జరిగింది. తాతయ్య ఎప్పుడు కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి, ఏం చేసినా ఆలోచించి చేయాలని చెప్తూ ఉంటారు. మనం మ్యాగ్నమాన్ని ఎదుర్కోవడానికి ఏదో ఒక దారిని వెతకాలి. మీరు అప్పటి వరకు నా పాకెట్లో ఉండండి. అరే నేను రంగీలని. రుద్ర, వాళ్ళకి నువ్వు చెప్పవా ప్లీజ్? రంగీలా, మీరా? మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాం. రండి. చిండ్లీ, వెంటనే వెళ్ళి మెయిన్ డోర్ ని మూయండి. మనం లోపల నుంచి మెయిన్ డోర్ ని క్లోజ్ చేస్తే ఇంకెవరు లోపలికి రాలేరు. నువ్వు సరిగ్గా చెప్పావు రుద్ర. ఇదిగో వెళ్తున్నాను. ఏంటిది? గేట్ లాక్ చేసి ఉంది. వీళ్ళకి అతిథుల్ని ఎలా ఆహ్వానించాలో తెలియడం లేదే. ఆగ్నో మానో మ్యాగ్నటోర్ పూలిటోర్. ఎంత పెద్ద ప్యాలెస్ ఇది, కానీ నన్ను ఆహ్వానించడానికి ఎవ్వరూ లేరే. మెగ్నమెంట్ తో డైరెక్ట్ గా తలపడ్డం తెలివైన పని కాదు. వీటిని ఓడించాలంటే మనం కాస్త తెలివిని ఉపయోగించాల్సిందే. చిండ్లీ, ఇలా రండి. అందరూ ఎక్కడ దాక్కుని ఉన్నారు? త్వరగా వచ్చి నా ముందు నిలబడండి. మ్యాగ్నో మ్యాన్ వచ్చాను కదా. మేము ఇక్కడే ఉన్నాం. మీకు స్వాగతం పలకడానికి మేము అన్ని ఎలా తయారు చేయగలం? అంతఃపురంలో టీ తయారు చేసే పనంతా ఇతనే చూస్తూ ఉంటాడు. కానీ మీరు ఇతను మరుగుజ్జు చేసేశారు. ముందు ఇతన్ని మీరు సరిచేయండి, ఆ తర్వాత మేము మీకు సకల సత్కారాలు చేస్తాం. వీడు మాట్లాడిన మాటలకే వీడిని నేను మరుగుజ్జుగా చేశా. అది కాకుండా వీడు నా యజమాని అన్నాడు కదా, అందుకే అలా చేశాను. కాస్త ఆగు. ఇప్పుడే వాడిని నేను సరిచేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే నీకు బుద్ధొచ్చిందా? సరిగ్గా ఎవరు యజమాని అనేది ఇప్పుడే నువ్వు తెలుసుకున్నావు. సరే పో, వెంటనే నాకు భోజనం తీసుకుని ఇక్కడికి రా. నేను బాగా అలసిపోయాను. ఎందుకంటే చాలా పెద్ద మెజిషియన్ దగ్గర గొడవపడి వచ్చానుగా. అరే ఏంటిది? కిచెన్ లో ఎక్కడ నీళ్ళే లేవు. మ్యాగ్నమ్యాన్, హఠాత్తుగా మా కిచెన్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పోయింది. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. నీళ్లు లేకుండా మేము ఆహారాన్ని ఎలా తయారు చేయగలం? షాక్ అవ్వకు, నేనే నీళ్ళని మాయం చేశాను. బికాస్ ఐ హేట్ వాటర్. నువ్వు నా కోసం ఒక ఫ్రెష్ జ్యూస్ తీసుకుని రా. ఈ పిల్లాడి ఆటలను నేను ఇక్కడే కట్ చెయ్యాలి. రుద్ర, ఆగు, నాతో ఫైట్ చేయి. నా స్కూటర్!
ఐ లైక్ యువర్ ఫైటింగ్ స్పిరిట్ రుద్రా, కానీ నువ్వు నాకు ముందు ఏమీ చెయ్యలేవు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నన్ను మోసం చేసే ఈ అడవికి నన్ను తీసుకొచ్చి ఉంచావా? నా మ్యాగ్నెటిక్ పవర్ కి ఏది అతుక్కోకూడదని అనుకున్నావా? తాతయ్య ఎప్పుడు కష్టమైన సమయంలో ధైర్యంతో పాటు బుద్ధిని కూడా వాడాలని చెప్తారు మ్యాగ్నమ్యాన్. నేను నీతో అప్పుడే చెప్పాను కదా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకని. ఇబాయిస్కా మ్యాజికల్ బాల్ క్రియేటో. నేను ఇక్కడి నుంచి ముందు బయలుదేరతాను. వద్దు, నన్ను నీళ్ళల్లో పడేయొద్దు. నేను నీళ్ళలోకి వెళ్ళకూడదు, ప్లీజ్. ముందు నుంచే నేను ఆలోచిస్తూ ఉన్నాను. సర్ మెజెస్టికో నిన్ను బంధించి ఎందుకు నీటిలో పడేసరని ఆలోచించాను. తర్వాత నువ్వు ప్యాలెస్ లోకి వచ్చిన వెంటనే ఐ హేట్ వాటర్ అని చెప్పావా, అప్పుడు కన్ఫర్మ్ చేశాను. ఇక నీ అంతం నీటిలోనే ఉందని కనిపెట్టాను. ప్లీజ్ రుద్ర, నన్ను నీళ్ళల్లో పడేయొద్దు. నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నీటిలో పడకుండా ఉండాలంటే సర్ మెజెస్టికోని తాతయ్యని ఇప్పుడే విడుదల చెయ్యి. అర్థమైందా? సరే సరే, నేను ఇప్పుడే వాళ్ళని విడిపిస్తాను. నో, రుద్రా, నువ్వు నన్ను నీళ్ళలో వేసుండకూడదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇకపై చూడు, నేను నిన్ను ఎన్ని కష్టాల పాలు చేస్తాను. ఏం చేస్తావు మ్యాగ్నమ్యాన్? సార్ మెజెస్టికో మీరా? ఇకపై నేను ఏం చేయగలను మీరే చెప్పండి. రుద్రానే నేను ఓడించలేకపోయాను, అలాంటప్పుడు నేనెలా మీతో యుద్ధం చేయగలను? సరే, నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతా. మేము ఎలా నిన్ను వెళ్ళనిస్తాం? ఇప్పుడు నువ్వు వెళతావు, కానీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ కష్టపెడతావు. అందుకని నిన్ను సరైన చోటికి పంపిస్తేనే మా అందరికి మనశ్శాంతి. వద్దు వద్దు సార్ మెజెస్టికో, నన్ను క్షమించండి. నన్ను మళ్ళీ నీళ్ళల్లో పడేయకండి, ప్లీజ్. మ్యాగ్నమ్యాన్, ఈసారి నిన్ను నదిలో వెయ్యను, సముద్రంలోకి విసిరేస్తాను. ఆ ఆ ఆ
మ్మ్. వద్దు వద్దు. మ్మ్. నువ్వు ధైర్యశాలివి మాత్రమే కాదు, ఎంతో తెలివైన వాడివి కూడా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. చివరిగా ముగింపు అద్భుతంగా ఉంది. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.